హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో ఈ వ్లాగ్ అంతా కూడా నా బెస్ట్ ఫ్రెండ్ సింధు సింగపూర్ నుంచి వచ్చింది. వాళ్ళు ఒక 2 days హైదరాబాద్లో టైం స్పెండ్ చేసిరు. సో మేమందరం ఏం చేసినాం, ఎక్కడికి వెళ్ళినాం అనేదంతా కూడా ఈ వ్లాగ్. సో నా లైఫ్లో ఇంపార్టెంట్ మూమెంట్స్ కానీ ఇంపార్టెంట్ డేస్ అన్నిటినీ ఇట్లా క్యాప్చర్ చేసి వ్లాగ్ చేసి నా యూట్యూబ్లో పెట్టుకుంటే తర్వాత చూసుకోవడానికి బాగుంటాయి. కాబట్టి ఇది కూడా ఒక మెమరబుల్ వ్లాగ్ లాగా ఉండాలని చెప్పేసి క్యాప్చర్ చేసి ఇంకా మీ అందరితోని షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో వాళ్ళు బిఫోర్ డే ఒకరోజు నైట్ వచ్చినారు, నెక్స్ట్ డే మార్నింగే దత్తు వచ్చిండు. అసలు మేము అందరం ఒకసారి కలుస్తాము అని అనుకోలేదు. దత్తుకి కూడా వర్క్ లేక వీకెండ్ మనకి ఫుల్ డేస్ హాలిడేస్ రావడం వల్ల ఆయన సడన్గా బెంగళూరు నుంచి వచ్చిండు అన్నట్టు. సో ఇంకా రాగానే వాళ్ళు తీసుకొచ్చిన చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా షూస్, గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేసి అన్ప్యాక్ చేసి ఇస్తున్నారు. బికాస్ వాళ్ళు దత్తుకు షూస్ తీసుకొచ్చిర్రు. అదేంటంటే మనకి వేరే కంట్రీలో సైజు ఇక్కడ సైజు డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అసలు ఫిట్ అవుతాయా కావా అని చెప్పి ఇక్కడ చెకింగ్ అనమాట. అండ్ ఇట్లా బెస్ట్ ఫ్రెండ్స్ వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఫ్యామిలీతోని ఉంటారు. అండ్ ఆల్సో అప్పటికి వాళ్ళు రావడమే చాలా ప్లానింగ్స్ పెట్టుకొని చాలా పనులు పెట్టుకొని వస్తారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వాళ్ళు సింగపూర్ నుంచి వచ్చినప్పుడు మా ఇంట్లో స్టే చేయడం, మాతోని టైం స్పెండ్ చేయడం. సో ఈ మూమెంట్స్ అయితే నాకు చాలా చాలా ప్రీషియస్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా లేచిన తర్వాత కిచెన్లో మేమిద్దరం చేసే డిస్కషన్ ఉంది. అసలు క్రేజీ అనిపించింది. ఒకప్పుడు కాలేజ్లో కూర్చొని రికార్డులు రాయడము, అడ్మిషన్స్, అక్కడి నుంచి పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు మా హస్బెండ్స్ అంటే లైక్ మేము ఫ్రెండ్స్ అయినా కూడా మా హస్బెండ్స్ ఇంకా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోయి వాళ్ళు కూడా ఒకరితోనొకరు కంఫర్టబుల్ ఉండి మమ్మల్ని ఇద్దరిని కలిపియడానికి మెయిన్ రీజనే వాళ్ళు. సో అట్లా కొంచెం సేపు టైం స్పెండ్ చేసినా కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ మేము 2015 నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో ఇంకా 10 years అయిపోయి 11 years కూడా వచ్చేసినాయి. అండ్ దాని తర్వాత మేము ఈ ఉన్న 2 daysలో టైం వేస్ట్ పంచాయతీలు ఏం పెట్టుకోలేదు. నేను వంట చేస్తే గంటలు గంటలు దాంట్లోనే అయిపోతుందని చెప్పి ఫుడ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ అన్నీ బయట నుంచే, ఇంకా బయటనే తిన్నామన్నమాట. ఈరోజు డే 1 అయితే ప్లానింగ్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి షాపింగ్కి వెళ్ళేది ఉండే అనమాట. సో ఇంకా అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. మా ఆయన వచ్చేయడంతో ఇంకా అది ఎక్స్ట్రా హ్యాపీనెస్ అయింది. ఇది ఇండియాలో కూడా దొరుకుతుంది మనకి ఫ్రూట్. దీని పేరేంటి రాసింది? ఏదో పెర్సిమన్ కావచ్చు. పెర్సిమన్. నెక్స్ట్ ఇవేంటి? ఇవి లంగున్. ఓకే. మీ నా కోసం ఇంకేం తెచ్చిందంటే ఇదైతే నాకు బాదం కాయలు ఉంటాయి చూసినావా, అట్లా కనిపిస్తుంది. దీని పేరు ఏందిరా? రాంబూటన్. ఓకే, ఇది చైనా ఫ్రూట్ కదా. అవన్నీ అవేనే అంటే గవి నాకు తెలియదు. ఇక పెర్సిమాను ఈ లంగున్ కూడా వాళ్ళే. ఇవి పేరు నాకు తెలియదు యాక్చువల్గా. నువ్వేం చేసినావు తెలుసా సింధు? చెప్తా వింటావా? సింగపూర్ నుంచి వచ్చినా కూడా కవర్, ఇండియన్ కవర్ మమ్మీలు పెడతారు చూసినావా, మనం అక్కడ కూడా అవే కవర్లు ఇస్తారు. ఈ కవర్ చూడు వేరే అంటే నీ బ్లడ్ లో ఉన్న ఇండియా అది పోలేదన్నమాట. సో ఇది తునిక్కాయలు ఉన్నాయి చూడు. నేను తునిక్కాయలు కూడా తినలేదు ఇప్పుడు. తునిక్కాయలు తినలే నువ్వు, కానీ అది కాదులే, సీతాఫలం లెక్క ఉంది. యాక్చువల్గా తునిక్కాయలు లెక్క ఉన్నాయి చూడడానికి. సో వాళ్ళు సింగపూర్లో చైనా ఫ్రూట్స్ ఎక్కువగా దొరుకుతాయంట. అవన్నీ తీసుకొచ్చి నేను టేస్ట్ చేసి షార్ట్ వీడియోలో పెడితే ఇవి ఇండియాలో కూడా చాలా దొరుకుతున్నాయని చాలామంది కామెంట్ చేసిర్రు. మంచి మంచి రెస్పాన్సెస్ ఇచ్చిర్రు. బట్ ఫ్రూట్స్ అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయన్నమాట. ఇంకా వరల్డ్లో ఇట్లాంటి ఫ్రూట్స్ ఎన్ని ఉంటాయో అనిపించింది నాకైతే. ఇంకా మీరు అవన్నీ వీడియోస్ చూడకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత ఇక్కడ వెళ్ళే ముందు ప్లానింగ్ అనమాట, ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని చెప్పేసి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలు మేమిద్దరం కలవడమే ఎక్కువ. అట్లాంటిది మా ఇంట్లో ఒక 2 రోజులు ఉండి మాతో ఉండడం. అండ్ ఆల్సో ప్రవీణ్ కొంచెం బిజీ ఉంటే ఆయన బయటకు వెళ్ళి దీన్ని ఇంట్లో వదిలేసిండు అనమాట. ఆ టైంలో ఇక మేము పెట్టాల్సిన ముచ్చట్లు అన్నీ పెట్టేసినాం. లిటరల్గా ఎంతసేపు మాట్లాడినా కూడా అసలు టైం అయిపోతుంది కానీ ముచ్చట్లు మాత్రం అయిపోతలే, అన్ని మాటలు ఉంటాయి. ఇట్లానే నేను ఏమనుకుంటున్నా అంటే మన బ్లాగ్ని ఇట్లానే పెట్టేద్దాం. ఇట్లా అంటే యాక్చువల్గా బాను చూసి నేర్చుకున్నా. పిల్ల ఈ వీడియో చూస్తే బాను కామెంట్ చేయరా కింద. నీ అలవాట్లే ఆమె ఇట్లా అంటుండే నీ పెళ్ళిలో ముందు ఇట్లా ఇట్లా ఒకటి పెడుతుంది ఆమె. ఫస్ట్ లో ఇట్లా ఒకటి పెట్టి తర్వాత ఇట్లా అయిపోయినా అనమాట. ఫ్యూచర్ లో ఆమె మొత్తం ఇట్లా అయిపోతుంది. ఎప్పుడు చూసినా ఇప్పటికే నేను సగం టైం ఇట్లా అంటున్నా. అదే ఇంకా ఫ్యూచర్ లో మొత్తం
హాయ్ ఫ్రెండ్స్, కొరియన్ డ్రామా చూస్తున్నా. ఆమె కొరియన్ డ్రామాలు చూసి మొత్తం కొరియన్ లాగా ఇట్లా అంటుంది. ఇట్లా సో మేము ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ఈవినింగ్. దానికోసం ఇక్కడ డ్రెస్ చెక్కింగ్ ట్రయల్స్ అవుతున్నాయి అనమాట. నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను అనమాట. ఏంది? వేరే డ్రెస్ వేసుకొని చూసేసి సో పిల్ల చేసేసి ఇది ఒక డ్రెస్ బాగుంది. ఇంక ఇక్కడనైతే షాపింగ్ పోవడానికి రెడీ అయిపోయినాం అనమాట. అనుకోకుండా కొంచెం సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నాం. కలర్ కాంబినేషన్స్ కూడా అట్లనే ఉండే. అండ్ మేమిద్దరం ఇట్లా రెడీ అయ్యి బయటకు పోవడం అనేది సంవత్సరాల తర్వాత జరిగిన థింగ్ అన్నట్టు. అండ్ వాళ్ళు సింగపూర్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉండే బట్టలు అట్లాంటివన్నీ అక్కడ దొరకవు కదా, కొన్ని ట్రెడిషనల్ వేర్ కానీ అట్లాంటివి. అండ్ తర్వాత వీళ్ళు ఇక్కడ 1 month ఉంటుంది సింధు. ఆ టైంలో వాళ్ళకి కొన్ని ఈవెంట్స్ అవన్నీ ఉండే. సో అవన్నిటికీ కావాల్సిన బట్టలు, చెప్పులు అట్లా షాపింగ్ చేయడానికి అయితే మాల్కి వెళ్ళినాం, ఉప్పల్కి వెళ్ళినాం అనమాట. ఆటో బుక్ చేసుకొని వెళ్తుంటే కూడా ఆటోలో కూడా ముచ్చట్లే. లిటరల్గా నైట్ పడుకోవడం కూడా 3 o'clockకి పడుకున్నాం. అది ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్కి మాత్రమే అర్థమవుతుంది ఏమి ఇంతగానం మాట్లాడుకుంటారు అనేది. అంటే లిటరల్గా మేము మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో తెలియదు కాబట్టి నిద్రను కూడా సాక్రిఫైస్ చేసేసి ముచ్చట్లు పెట్టినాం అనమాట. అన్ని థింగ్స్ షేర్ చేసుకున్నాము. స్టిల్ ఇంకా పోయే వరకు కూడా మాటలు అయిపోవు. అప్పటికి డైలీ మనం కాల్స్ మాట్లాడుతూనే ఉంటాము. అయితే ఇంక వెళ్ళినాం షాపింగ్ చేయడానికి, కానీ వెళ్ళేలోపే ఎనర్జీ డౌన్ అయిపోయింది. లిటరల్గా తిన్న బ్రేక్ఫాస్ట్ అంతా అరిగిపోయిందని చెప్పి ఫస్ట్ అయితే ఫుడ్ తిందామని చెప్పి పిజ్జాలు ఆర్డర్ చేసుకుని ఉండే. అట్లా ఆర్డర్ చేసుకొని తినేలోపు ఇంకా వాళ్ళ వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చిరనమాట. అందరూ మీట్ అవడానికి వస్తారు కదా, అంటే లైక్ వీళ్ళు వచ్చింది 1 year తర్వాత వచ్చినారు అన్నట్టు. సో ఇంకా వాళ్ళ వేరే ఫ్రెండ్స్ కూడా రావడము, అందరం కలిసి ముచ్చట పెట్టడం. అండ్ ఈరోజు ఏమైందంటే దత్తుకి కూడా వేరే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉండే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యే వరకు మాతో ఉండి ఆయన పని చేసుకోవడానికి వెళ్ళిపోయిండు. మేమిద్దరము అండ్ ఇంకా సింధు వాళ్ళ హస్బెండ్ ముగ్గురం కలిసి షాపింగ్ పోతే అక్కడ ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చిరన్నమాట. సో ఎంత ఫన్ ఉండే అంటే ఆ డే అంతా కూడా షాపింగ్ అనేది మెయిన్ అజెండా. కాకపోతే మొత్తానికి మొత్తం ముచ్చట్లు పెట్టడము, కామెడీ చేయడము ఎంత ఫన్ ఉండేనో ఆ రోజు అయితే. నేను చాలా ఎంజాయ్ చేసిన. అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు దాంట్లో ఒకళ్ళు ఖచ్చితంగా పర్టికులర్గా ఈ సైజే కావాలి, ఈ కలరే కావాలి, ఇట్లాంటిదే కావాలి అని ఉంటారు. అండ్ కొందరికేమో ఏదో ఒకటి షాపింగ్ వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ కావాలి అంటే డ్రెస్సెస్ ఏదైనా పర్లేదు అన్నట్టుగా ఉంటారు. సింధు ఏమో డెఫినెట్గా చాలా పర్టికులర్గా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇదే సైజ్ కావాలి, ఇదే ఫిట్టింగ్ ఉండాలి, ఇట్లనే అని. అండ్ వాళ్ళిద్దరు కూడా అంతే అనమాట. అందుకే పొద్దున 12 o'clockకి వెళ్తే ఆల్మోస్ట్ వాళ్ళ షాపింగ్ అయిపోయేవాడికి ఈవినింగ్ 6 అయింది అన్నట్టు. నేను మాత్రం అట్లా కాదు, ఏదో ఒకటి నచ్చితే కథం తీసేసుకోవడం అంతే. సో ఇన్ని బ్యాగ్స్ అయిపోయినాయి, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ షాప్ చేసిర్రు. అట్లా తింటున్నాం, తిరుగుతున్నాం, కొంటున్నాం. ఆ రోజు అంతా ఈవినింగ్ వరకు అదే అయిపోయింది. మాల్లో ఉన్న ప్రతి ఒక్క స్టోర్కి వెళ్ళి అన్నీ చెక్ చేసి ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి, ఎక్కడ కలెక్షన్ బాగుంది అని చెప్పేసి. అండ్ సింధు కూడా చాలా డ్రెస్సెస్ తీసుకుంది అనమాట. మీరు కనుక ఉప్పల ఆ సరౌండింగ్స్లో ఉంటే స్టైల్ యూనియన్లో చాలా మంచిగా ఉన్నాయి బట్టలు. అండ్ ఆల్సో చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట. ఒక 5,000 అట్లా పెడితే ఎన్ని బట్టలు వచ్చినాయో. సో అట్లా షాపింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయినాము లైవ్ కాన్సర్ట్ వెళ్దామని చెప్పేసి. సింధుకి అది ఒక డ్రీమ్. ఇందులో మా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఏమైందంటే పాపం ఆ రోజు ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ వర్క్ చేసి ఇంకా ట్రాఫిక్లో బైక్ డ్రైవ్ చేయడం వల్ల ఆయన కాలు కొంచెం నొప్పి అయింది అన్నట్టు. ముందు డే కూడా బెంగళూరు నుంచి నైట్ రావడం వల్ల అంత కంప్లీట్ ట్రావెల్ చేయడం వల్ల అట్లా అయిపోయింది. సో నేనైతే ఈ పింక్ డ్రెస్ వేసుకున్నా. అండ్ సింధుకి ఎప్పటి నుంచో ఒక లైవ్ కాన్సర్ట్ వెళ్ళాలనేది ఆమె డ్రీమ్ అనమాట, కైండ్ ఆఫ్ డ్రీమిగా. సో ఆ రోజు కుదిరిందనమాట ఫైనల్గా. ఈ డ్రెస్ అయితే మింత్రాలో తీసుకున్నా, చాలా బాగుంది. నేను వేసుకున్నది ఎస్, కావాలంటే లింక్ కామెంట్స్లో ఇస్తా, ట్రై చేయండి. సో మేము పెళ్ళి అయ్యేటప్పుడు కానీ పెళ్ళికి ముందు కానీ ఎవరైనా అమ్మాయిలు అందరూ రిలేట్ అవుతారు దీనికి. మనం ఫ్రెండ్స్ అవడమే కాకుండా మనకు వచ్చే పార్ట్నర్స్ కూడా వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి వాళ్ళతో మంచిగా మింగిల్ అయితే అసలు ఆ గ్యాంగ్ క్రియేట్ చేసే వైబ్ కానీ అదంతా వేరే ఉంటుంది. సో ఇక్కడ చాలా లక్కీ అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూడా ఒకరితోనొకరు కంఫర్టబుల్ ఉంటారు, ప్రవీణ్ అండ్ దత్తు. అట్లా మేమిద్దరం ఎక్కువ సార్లు మీట్ అవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ వీళ్ళు ఇంకా మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోతే ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి ఉన్న టైం అంతా చిల్ అయ్యి ఎంజాయ్ చేసినాం. ఇక్కడ మ్యూజిక్ పెడితే మనకి కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను మ్యూజిక్ ఏం యాడ్ చేయలేదు, షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇంకా ఇది డే 2 అనమాట.
ఈరోజు మా తమ్ముడు కూడా వచ్చిండు. సింధు మా తమ్ముడు కూడా కొంచెం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. సో వాళ్ళని మీట్ అయ్యి మాట్లాడించినట్టు ఉంటుందని చెప్పి వాళ్ళ కోసమే వచ్చిండు. తర్వాత మళ్ళీ ఈరోజు కూడా ఆల్మోస్ట్ షాపింగ్ ప్లాన్స్ ఉండే, కాకపోతే వీళ్ళు ఈవినింగ్ స్టార్ట్ అవ్వాలన్నమాట వాళ్ళ ఊరికి. ఈరోజు తీసిన క్లిప్స్ అన్నీ కూడా మా ఆయన ఫోన్లో ఉన్నాయి. సో ఈ వీడియో నేను ఎడిట్ చేసేటప్పటికి ఆయన బెంగళూరులో ఉన్నాడు, షేర్ చేసుకోవడం మర్చిపోయినా. బట్ ఈ 2 days అనేవి లైఫ్లో చాలా చాలా మెమరబుల్ అండ్ ప్రీషియస్ కూడా. సో ఈ వీడియో చూస్తుంటే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నారా? సో వాళ్ళ నేమ్స్ ఏంటి అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో మాకు మెమరీస్ క్రియేట్ అవ్వడానికి కానీ స్పెషల్గా ప్రవీణ్కి థ్యాంక్స్ చెప్పాలి. పాపం స్పెసిఫిక్గా మా ఇంట్లోనే ఉండి 2 రోజులు దాన్ని ఉండనిచ్చి వాళ్ళు టైం ఇచ్చినందుకే మేమిద్దరం అంటే ఇట్లా కొన్ని డేస్ తర్వాత మీట్ అయినప్పుడు మాట్లాడి టైం స్పెండ్ చేస్తే చాలా రిలాక్సేషన్ వస్తుంది. సో అట్లా ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా, బికాజ్ వీడియో క్లిప్స్ అన్నీ లేవు కాబట్టి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.